నమస్కారం. నేను చందు. ప్రవచనం. విద్వాంసులేమో అసూయగ్రస్తులు, ప్రభువుల గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలుచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతుంది అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచి మాట. మంచి మాటను వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. తెలిసిన వారికి చెబుదామంటే మహాపండితుడన్న కీర్తి పొందుతాడనే ఈర్ష్యతో పెడచెవిన పెడతారు. తామే పండితులం అనుకునేవారు. పాలకులకు సహజంగా గర్వం ఉంటుంది. మాకు మరొకడు నీతులు చెప్పేవాడా అని ఆగ్రహిస్తారు. సామాన్య జనానికి సుభాషితాలు విని అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు. అలా అనుకున్న భర్తృహరి ఊరుకోలేదు. చెప్పదలుచుకున్నాను వినండంటూ నీతి శతకం చెప్పాడు. అందరూ పండితులు కాలేరు, చాలామంది పాఠకులు కాలేరు. అక్షర జ్ఞానం లేని వారున్నారు కదా. వినడం తేలిక, శ్రద్ధగా విని అర్థం చేసుకోగలిగిన వారికి మంచి చెప్పడం ఒక ధర్మమే కాదు, సామాజిక బాధ్యత కూడా. లోక వ్యవహారం అంతా నియమబద్ధ రీతిలో నడిచేటట్లు చేసిన పరమేశ్వరుడు ఒక్క మానవ బుద్ధికి మాత్రం స్వాతంత్రం ఇచ్చాడు. అందుకే మనిషి బుద్ధి క్రమ పద్ధతిలో ప్రవర్తించదు. ఒక్కొక్కరికి బుద్ధి ఒక్కో రకంగా ఉంటుంది. మానవ జన్మ ఉత్తమమైంది అన్నారు. మనిషిగా పుట్టినవాడు బుద్ధి బలంతో సన్మార్గాన్ని అవలంబిస్తూ తానున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని చివరికి మోక్షాన్ని పొందగలగాలి. మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది చక్కని సంస్కారాన్ని పెంపొందేలా చూడడం విజ్ఞుల కర్తవ్యం. సమాజంలో నైతిక విలువలు పాదుకొల్పాలి. నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువల కన్నా భిన్నమైనవి కావు. జీవితానికి ఒక దిశను, గమ్యాన్ని ఏర్పరిచి అర్థవంతమైన జీవితం గడిపేలా మార్గదర్శనం చేసేవే ఆ విలువలు. విశ్వం గురించి, విశ్వంలో తన స్థానం గురించి, తన జన్మ పరమార్థం గురించి మనిషి తెలుసుకోవడానికి దోహదం చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం. పిల్లలకు నైతిక దిక్సూచిని బహూకరించవలసిన బాధ్యత పెద్దనది. క్రమశిక్షణ, సత్యం, న్యాయం, మంచి, చెడు, పరోపకారం, స్వచ్ఛమైన ఆలోచనలు, పరిశుద్ధమైన అలవాట్లు ఇవన్నీ ఈ తరంలో పిల్లలే కాదు పెద్దలు తెలుసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. కాలానుగుణంగా అనేక పరిస్థితుల వల్ల మన జీవన విధానంలో, ప్రవృత్తుల్లో, ఆలోచనల్లో, ఆచరణలో కోరదగినవెన్నో చోటు చేసుకుంటున్నాయి. సంస్కరణ వ్యక్తి నుంచి ప్రారంభం కావాలి. శీలమే పరమావధిగా వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి. వ్యక్తి సంస్కారవంతుడు కానిదే ఏ సమాజము సుఖ సంతోషాలతో మనలేదు. వస్తువులు లేదా ఆలోచనల విలువను సరిగ్గా అంచనా వేయలేకనే ఈ ప్రపంచంలో ప్రజలు క్లేశాలను అనుభవిస్తున్నారని అంటారు విజ్ఞులు. ప్రజాశ్రేయస్ కోసం పాలన సాగించడం పాలకుల కర్తవ్యమైతే ప్రజల్ని నీతిమంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన విధి పండితులది. పూర్వకాలంలో ధర్మ ప్రవక్తలు, సంస్కర్తలు జనం మధ్యకు వెళ్ళి మంచిని ప్రబోధించేవారు. కొందరు మాటలు చెప్తే మరికొందరు పాటలు పాడారు. సామాజిక దృక్పథంతో ఆధ్యాత్మిక విషయాలను ప్రవచించారు. వచనం అంటే మాట, మామూలు మాటలు కాక ఉన్నతమైన విషయాలను మనసుకు ఎక్కేలా ఆహ్లాదకరంగా దృష్టాంతాలతో అంటే ఎగ్జాంపుల్స్తో బోధించడం ప్రవచనం. ప్రవచనం ఒక కళ. నైమిషారణ్యంలో మునులు శుతుడి ద్వారా పురాణాలు విన్నారు. హరికథలు, దేవాలయాల్లో పురాణ కాలక్షేపాలు ఉండేవి. ఈ యాంత్రిక యుగంలో ప్రసార మాధ్యమాల్లో ప్రవచనాలు వినిపిస్తున్నాయి. లక్షణ శ్రోతలు వింటున్నారు. ఇవన్నీ సమాజంలో మంచి మార్పు కోసమే. అందుకే ఎంతమందైనా మంచి మాటలు పదే పదే చెప్పాల్సిందే. వినేవారు వినాల్సిందే. తెలిసిన వారు చెప్పడం, తెలియని వారు విని అర్థం చేసుకోవడం, విన్నదాన్ని ఆచరించడం సమాజ ఆరోగ్యానికి ఎంతైనా అవసరం అని డాక్టర్ దామెర వెంకట సూర్యరావు గారు రాసిన అంతర్యామి ఇది. ఇదన్నమాట ప్రవచనం. అంటే మంచిని ఎక్కడి నుంచి అయినా మనం తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి అనేది ఈ రోజుకు సంబంధించిన అంతర్యామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.